తూర్పుగోదావరి దయామూర్తి డొక్కా జిల్లాలో సీతమ్మ ఒక బ్రహ్మశ్రీ చాగంటి మహాతల్లి కోటేశ్వర గారి ఉండేవారు, మాటల్లో. డొక్కా సీతమ్మ గారని. ఆవిడ పరమదయ కలిగినటువంటి తల్లి. ఒకానొకప్పుడు బొంబాయిలో ధనగుప్తుడు అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన బంగారం వజ్రాల వ్యాపారం చేసేవాడు. ఆయనకి వరహాల శెట్టి అని ఒక కొడుకు. ఒకే ఒక్క కొడుకు లేక పుట్టాడు. ఆయన తండ్రి గారు చేస్తున్న వ్యాపారంలో వస్తున్న విశేషమైన లాభాలు చూసి మెల్లిగా దుర్వ్యసనాలకి లోనైపోయి ఆయన ఐశ్వర్యాన్నంతటినీ కూడా పాడు చేసేసి ఆఖరికి భార్యని కొడుకుని కూడా వదిలిపెట్టేస్తే ఆ ధనగుప్తుడు కోడల్ని మనవల్ని చూసుకోకపోతే మర్యాద కాదని వాళ్ళిద్దరినీ తన దగ్గర పెట్టుకుని పెంచి పెద్ద చేస్తున్నాడు. ఈ వరహాల శెట్టి మెల్లిమెల్లిగా దురభ్యాసాలకి ధనం కావలసి వచ్చి దొంగతనాలు కూడా చేయడం మొదలుపెట్టాడు. రక్షక భటులు తన కోసం తిరుగుతున్నారని తెలిసి భయం